వావ్, సూపర్ ఉంది. ఇంత కేవ్లో ఇది ఎలా కట్టారో కానీ సూపర్ ఉంది. మీరు చూసుకోవచ్చు పైన కూడా. ఇది వచ్చి థర్డ్ కేవ్ టెంపుల్. ఇక్కడ కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది. 5 కేవ్ టెంపుల్స్ అన్నారు, మాకు 4 మాత్రమే కనిపించాయి. ఇంకొక గేట్ దగ్గర నో ఎంట్రీ అని ఉంది. వేసుకుంటే 3 కేవ్ టెంపుల్స్ లో ఈ చాలా పెద్ద ఉంది బుద్ధుడి విగ్రహం. 2 టికెట్స్ వచ్చేసి 4000. ఒక టికెట్ 2000 శ్రీలంకన్ రూపీస్ ఉంది. రాయల్ కేవ్ టెంపుల్ అని ఉంది ఇక్కడ 1.5 కిలోమీటర్స్. సడన్ గా హెవీ రెయిన్ స్టార్ట్ అయింది ఇక్కడ డంబూలాలో. తడుస్తున్నా అని చెప్పేసి హోటల్ అతన్ని అంబ్రిల్లా అడిగి బై వాక్ వెళ్తున్నా. దగ్గర అన్నాడు 1.5 కిలోమీటర్స్. చూద్దాం మరి. హోటల్ ఇక్కడ, బస్ స్టాప్ ఇక్కడ, పక్కన ఉండి షెడ్ బస్ స్టాప్ అంట. ఇదే మెయిన్ డంబూలాలో బస్ స్టాప్. చాలా బాగుంది. రోడ్ మధ్యలో ఈ చెట్లు, సడన్ గా వర్షం అయితే హెవీ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 7 అనుకుంటా. ఈవినింగ్ అయితే 7 o'clock కి క్లోజ్ అవుతుందంట. ఇప్పుడు టైం వచ్చేసి 5:10 అవుతుంది. ఒక 20 minutes వాక్ ఉందండి. ఆ 20 minutes వాక్ చేసాక 1.5 కిలోమీటర్ 20 minutes వాక్ చేసి ఎంత వీలైతే అంత కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఈ బస్సెస్ చూడండి, గ్రాఫిటీ మొత్తం సిగ్రీ అది మొత్తం అంతుంది ఆ బస్ పైన. మీరు ఒకటి గమనించుకుంటే మొత్తం టయోటా వాళ్ళది హైవేస్ ఉంటుంది చూడండి, వ్యాన్. జపాన్ లో చూస్తుంటారు ఇంకా మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి ఇప్పుడు ఒకటి వెళ్తుంది. నాకు పర్సనల్ గా ఈ వెహికల్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఈ కొత్త 2018 మోడల్స్ కాకుండా అంత ముందు ఉన్న ఎర్లీ మోడల్స్ ఏవైతే ఉన్నాయో రెట్రో ఫీలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అవి. నాకు ఆ వ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను అది స్పెసిఫిక్ గా అలాంటి రెట్రో వెహికల్ మనకి ఇండియాలో దొరుకుతుంది, దాన్ని క్యాంపింగ్ వ్యాన్ లాగా కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నాను. 1.5 కిలోమీటర్ వాక్ చేసి వచ్చేసాను. ఇది యాక్చువల్ గా ఎంట్రన్స్. ఇది చూసుకుంటే స్ట్రేట్ గా డంబూలా బస్ స్టాప్ నుంచి స్ట్రేట్ గా 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేయండి. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. చూడండి మనం వచ్చేసాం గోల్డెన్ టెంపుల్ డంబూలా. కేవ్ టెంపుల్ ఎక్కడ? ఓకే, ఇది గోల్డెన్ టెంపుల్ డంబూలా ఉంది, బుద్ధిస్ట్. ఇది బుద్ధిస్ట్ మ్యూజియం ఎంట్రన్స్. నాకైతే ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. నేను మెయిన్గా మనం వచ్చిన పర్పస్ ఏంటి అంటే కేవ్ టెంపుల్. టెంపుల్ వచ్చేసి 5 caves కి స్పెషల్. దాంట్లో ఒకటి వచ్చేసి ద గ్రేట్ డివైన్ కింగ్ అండ్ 5 గ్రేట్ కింగ్స్కి వాళ్ళ కేవ్స్ ఉంటాయి. కేవ్స్లో బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయి. ఇది కన్స్ట్రక్ట్ చేసిన టైం పీరియడ్ వచ్చి 1st century BCలో అనురాధపుర డైనాసిటీ ఆ టైంలో ఇది కన్స్ట్రక్ట్ చేశారు. మనం ఇప్పుడు 5 caves వీలైనంత వరకు కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ రాక్ పైకి ఎక్కాక వెహికల్ పార్కింగ్, ఎంట్రన్స్ టికెట్ ఉంది. వీడేదో కింద పెట్టాడు, టెంపుల్కి మెట్లు అక్కడ ఉన్నాయి, వీడేదో కింద పెట్టాడు. మళ్ళీ అక్కడ తీసుకొని పైకి ఎక్కాలో పక్కన నుంచి ఏదైనా దారి ఉందో చూడాలి. శ్రీలంకన్స్కి టికెట్స్ అవసరం లేదు, కానీ మనకు మాత్రం టికెట్స్ కావాలి. లైక్ నాన్ శ్రీలంకన్ ఎవరైతే ఉన్నారో ఫారినర్స్ వాళ్ళందరికీ టికెట్స్ కావాలి. ఇక్కడ ఏడ క్లోజ్ చేసింది. ఇది చాలా లోపలికి ఉంది. ఎంట్రన్స్ కిందికి దిగాక ఏదో కిందికి పంపిస్తున్నాడు వీడు. అక్కడ నేను చూపించా కదా, అక్కడ నుంచి కింది దాకా దాదాపు ఒక 400 meters ఉంటుంది. ఆ స్లోప్ అంతా దిగొచ్చాక ఇక్కడ ఉంది టికెట్ కౌంటర్ అని. ఇక్కడేనా ఉంటుందా ఇంకెక్కడికైనా పంపిస్తారో చూడాలి. టికెట్ కౌంటర్ అని ఇక్కడ బోర్డు పెట్టాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒకటి ఉంది టికెట్ కౌంటర్ అని చెప్పి. ఇక్కడ పైకి ఎక్కాలి. ఎంట్రన్స్ టు కేవ్ టెంపుల్. ఇక్కడ ఉంది, ఇక్కడ బోర్డు చూడండి, ఎంట్రన్స్ టు కేవ్ టెంపుల్. ఇటువైపు వెళ్ళాలి. టికెట్ ఆఫీస్.
ఇందులో ఉంది ఏదో గృహలాగా ఉంది. కేవ్ టెంపుల్ అని చెప్పేసి ఎంట్రన్స్ గుహలాగా పెట్టాడు. ఇక్కడే టికెట్స్ తీసుకున్నాను. మీకు వచ్చేసి 2 టికెట్స్ వచ్చేసి 4000. ఒక టికెట్ 2000 శ్రీలంకన్ రూపీస్ ఉంది, అంటే ఇండియన్ రూపీస్లో 1100 రూపీస్. కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉన్నాయి టికెట్స్ అయితే. ఇంత తిరిగాం, ఒకసారి చూడాలి మరి ఇది వర్తో కాదు రావడం. స్టెప్స్ మొత్తం చాలా ఉన్నాయి. మొత్తం వచ్చేసి 280 స్టెప్స్ అన్నాడు. టికెట్ తీసుకొని పైకి ఎక్కుతున్నా. ఇక్కడ ఇవే మాత్రం చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ, పక్కనే మౌంటైన్స్, స్టెప్స్ అంతా గ్రీన్ ఉంది. కొంచెం ఎర్లీగా వస్తే బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది. చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది. అంటే యాక్చువల్గా 6 o'clock లైట్ ఉంది బయట. బికాస్ ఆఫ్ దిస్ ఈ చెట్లన్నీ ఉండడం వల్ల లైట్ వెళ్తురు పడట్లే. ఈ ఫైనల్గా కేవ్ టెంపుల్లోకి అయితే వచ్చేసాను. టెంపుల్లోకి వెళ్తున్నా. ఇవే మొత్తం 5 caves అనుకుంటా. ఇది ఒక కేవ్ టెంపుల్. ఈ కేవ్లోకి అయితే మనం వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. వావ్, సూపర్ ఉంది. ఇంత కేవ్లో ఇది ఎలా కట్టారో అని సూపర్ ఉంది. మీరు చూసుకోవచ్చు పైన కూడా. సూపర్ ఉంది. వావ్, ఇక్కడ స్లాంటింగ్ బుద్ధ ఉంది, అంటే బుద్ధ విగ్రహం ఇది పడుకొని ఉంది. సూపర్ ఉంది. ₹500 పర్ ఈచ్ టికెట్ వర్త అనుకున్నా కానీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బాగానే ఉంది. సూపర్. ఇది వచ్చేసి సెకండ్ కేవ్ టెంపుల్. ఇక్కడ కూడా ఒక పెద్ద స్లాంటింగ్ బుద్ధ ఉంది. ఈ లైటింగ్స్ లో, ఈ పెయింటింగ్స్ లో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక బుద్ధ ఉంది. థర్డ్ కేవ్ టెంపుల్ లోకి వెళ్దాం. ఇది వచ్చి థర్డ్ కేవ్ టెంపుల్. ఇక్కడ కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది. బాగుంది. మీరు ఇది వర్త్ వాచింగ్. పైన కూడా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఫోర్త్ టెంపుల్. ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉంది. మేబీ ఇది క్యాప్చర్ చేస్తా లేదో ఇదేదో మీకు 5x చాలా పెద్ద ఉంది. ఇది ఇది మొత్తం స్లాంటింగ్ బుద్ధ, చాలా పెద్ద ఉంది. కంపేర్ చేసుకుంటే 3 కేవ్ టెంపుల్స్ లో ఈ చాలా పెద్ద ఉంది బుద్ధుడి విగ్రహం. అది కూడా పడుకొని ఉన్న బుద్ధుడి విగ్రహం. 5 కేవ్ టెంపుల్స్ అన్నారు, మాకు 4 మాత్రమే కనిపించాయి. ఇంకొక గేట్ దగ్గర నో ఎంట్రీ అని ఉంది. మరి ఇంకో 5th ఎక్కడ ఉందో. మోస్ట్ ఆఫ్ దమ్ అంటే అన్ని సిమిలర్ గానే ఉన్నాయి, కాకపోతే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా డిఫరెన్స్ ఉన్నాయి. అటువైపు 4 ఉన్నాయంట. ఇప్పుడు మనం వచ్చాం కదా ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఉన్నది, అది 5th one.
ఇక్కడే ఈ ఎంట్రన్స్ లో ఒకటి ఉంది అంట. ఇది మిస్ అయిపోయినాము, ఎంట్రన్స్ లోనే ఉంది. ఇది కూడా ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం, అదే స్లాంటింగ్ బుద్ధ. ఇది చూడండి చాలా పెద్దగా ఉంది, ఒకటే ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. పైన మీరు పెయింటింగ్స్ కూడా చూసుకోవచ్చు, వెరీ డిఫరెంట్, సూపర్. కేవ్ టెంపుల్స్ అన్ని విజిట్ చేశాను. ఆల్మోస్ట్ 7 అయిపోతుంది. వచ్చినవే కాకుండా డిఫరెంట్ వేలో వెళ్తున్నాను. ఆ సెక్యూరిటీని అడిగేసిన లైట్స్ ఆన్ చేశాడు. ఆల్మోస్ట్ 380 స్టెప్స్ ఉన్నాయంట. ఇది మెయిన్ స్టార్టింగ్ మీకు చూపించాను కదా, బుద్ధ గోల్డెన్ టెంపుల్, అటువైపు కనెక్ట్ అవుతుందంట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.